తిరుమల టీటీడీ పాలకమండలి సమావేశం శుక్రవారం నాడు జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ పాలకమండలి చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకుని వాటి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించామని అన్నారు. ఆ నిర్ణయాలు ప్రకటించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఫిబ్రవరి 4వ తేదీ జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలకమండలి సమావేశం నిర్వహించాం. సప్తవాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగి దర్శన భాగ్యం ఇస్తారు. రథసప్తమి నాడు 6:44 సూర్యోదయ గడియలు. ఈ గడియల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి. 2 లక్షల మంది వస్తారని అంచనా వేశాం. రథసప్తమి నాడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశాం. టైమ్ స్లాట్ టికెట్స్ 3 నుండి 5 వరకు రద్దు చేశాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగిన భక్తులకు నిర్ణీత సమయంలో దర్శన భాగ్యం కల్పిస్తాం. 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, పార్కింగ్, అగ్నిప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, గ్యాలరీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో గజ ఈతగాళ్లను నియమించాం అని, గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు వితరణ చేస్తామని, ఆలయ మాడ విధుల్లో చలవపందిళ్లు ఏర్పాటు చేశామని, 8 లక్షల లడ్డూలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో పెడుతామని, తిరుమలను విద్యుత్, పుష్పాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తప్పిపోయిన ఉద్యోగి కోసం టీటీడీ విజిలెన్స్, యూపీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని అన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ సాగుతోందని అన్నారు. వైకుంఠద్వార దర్శన టోకెన్లు ఇచ్చే సమయంలో జరిగిన తొక్కిసలాటపై విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆ ఘటన విషయము జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో మరో ఎంక్వైరీ చేయకూడదు అని అన్నారు. Get your personal loan today through BSK Associates. యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.